కాంగ్రెస్ లో మళ్లీ చేరికల జోష్ నెలకొంది. గతంలో పార్టీ వీడిన నేతలు మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు. 10 ఏళ్ల తర్వాత సీనియర్ నేత పీసీసీ మాజీ చీఫ్ రాజ్యసభ సభ్యుడు కేకే కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన కేకే కాంగ్రెస్ లో చేరికపై డీప్ గా డిస్కస్ చేశారు. రేవంత్ ఇంట్లో జరిగిన భేటీలో స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇతర ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. అయితే తాను కాంగ్రెస్ అగ్రనేత సోనియా సమక్షంలో పార్టీలో చేరతానని రేవంత్ దీపాదాస్ మున్షికి కేకే చెప్పినట్లు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు మీడియాతో మాట్లాడి కాంగ్రెస్ లో చేరికకు సంబంధించి ప్రకటన చేయనున్నారు కేకే. మరోవైపు కేకేతో పాటు ఆయన కూతురు బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా హస్తం గూటికి చేరనున్నారు. మరోవైపు వరంగల్ సీనియర్ నేత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇవాళ రేపో కాంగ్రెస్ సీనియర్ల టీం హైదరాబాద్ లో కడియంతో భేటీ అవుతారని సమాచారం. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇప్పటికే ఏఐసీసీ ప్రతినిధులతో కడియం ఆయన కూతురు భేటీ అయ్యారని, పార్టీలో చేరికపై చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ చర్చల తర్వాత కడియం కూతురు కావ్య వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ లో మళ్లీ చేరికల జోష్ నెలకొంది. గతంలో పార్టీ వీడిన నేతలు మళ్లీ సొంత కూటికి చేరుకుంటున్నారు. 10 ఏళ్ల తర్వాత సీనియర్ నేత పీసీసీ మాజీ చీఫ్ రాజ్యసభ సభ్యుడు కేకే కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన కేకే కాంగ్రెస్ లో చేరికపై డీప్ గా డిస్కస్ చేశారు. రేవంత్ ఇంట్లో జరిగిన భేటీలో స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అయితే తాను కాంగ్రెస్ అగ్రనేత సోనియా సమక్షంలో పార్టీలో చేరతానని రేవంత్ దీపాదాస్ మున్షికి కేకే చెప్పినట్లు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు మీడియాతో మాట్లాడి కాంగ్రెస్ లో చేరికకు సంబంధించిన ప్రకటన చేయనున్నారు కేకే. మరోవైపు కేకేతో పాటు ఆయన కూతురు బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా హస్తం గూటికి చేరనున్నారు. మరోవైపు వరంగల్ సీనియర్ నేత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇవాళ రేపో కాంగ్రెస్ సీనియర్ల టీం హైదరాబాద్ లో కడియంతో భేటీ అవుతారని సమాచారం. ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇక ఇప్పటికే ఏఐసీసీ ప్రతినిధులతో కడియం ఆయన కూతురు భేటీ అయ్యారని, పార్టీలో చేరికపై చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ చర్చల తర్వాత కడియం కూతురు కావ్య వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకున్నారు.